శివానందలహరి 87వ శ్లోకం. అసనం గరళం ఫణీకలాపో వసనం చర్మ చ వాహనం ముహూర్షః మమ దాస్యసి కిమస్తి శంభో తవ పాదాంబుజ భక్తిమేవ దేహి. తాత్పర్యము: ఓ శంకర, నీవు భుజించేది విషము, అలంకరించుకునేది పాము, కట్టుకునేది ఏనుగు తోలు, నీవు ఎక్కి తిరిగే వాహనము ముసలి ఎద్దు. ఇక నాకు ఇష్టమైనది నీ వద్ద ఏమి ఉంది? నీవు నాకు ఏమిస్తావు? నీ పాదపద్మ భక్తిని ఒక్కటే నాకు ప్రసాదించు అని తాత్పర్యము. వివరణలోకి వెడితే ఇక్కడ పరమేశ్వరుని నిందించినట్లు పైకి కనబడుతుంది, కానీ దీని పర్యవసానం స్తుతియే కానీ నింద కాదు. దీనినే వ్యాజస్తుతి అంటారు. ఏష ఆత్మాప హత పాప్మా అని వేదం. ఈ ఆత్మ ఏ దోషము లేనిది అని ఈ వేదమంత్రానికి అర్థం. అనగా పరమాత్మ దోషములు ఏమీ లేనివాడు. గరళం ఆయన భుజిస్తాడనడం భక్తులను రక్షిస్తాడనే అభిప్రాయం. ఆయనకు పాము భూషణం అనడం అంటే శివుడు అభయం ఇస్తాడని అభిప్రాయం. గజచర్మం ఆయనకు వస్త్రం అని చెప్పడం ఆయన నిస్పృహుడు అని భావం. నిస్పృహుడు అనగా ఆశ లేనివాడు తాను. నిస్పృహుడను అనే అభిప్రాయమును నాకు కావాల్సిందేదీ నీ వద్ద లేదు అని తెలపడానికే అని గమనించాలి. అందుకే పాదభక్తిని ప్రదర్శించమని శంకరులు ఈశ్వరుని ఈ శ్లోకంలో వేడుకున్నారు. నిజానికి ఈశ్వరుడు సర్వలోక రక్షణ కోసం విషం పుచ్చుకున్నాడు. ప్రాణాలు అందరికీ అభయప్రదానం చేయడానికి గుర్తుగా పాములను ధరించాడు. తనకు దేనియందు స్పృహ అనగా ఆశ లేదని తెలియజేయడానికే తోలు వస్త్రాన్ని కట్టుకున్నాడు. పొగరుబోతూ తుంటరులు తలబిరుసుతనానికి ముకుత్రాడు వేస్తానని చెప్పడానికే వృషభాన్ని వాహనంగా చేసుకున్నాడు. శివుడు ఏ దోషమూ లేనివాడు. అటువంటి స్థితిని సాధించడానికే శంకరులు ఈశ్వరుని ముందు అచంచలమైన పాదభక్తిని కోరుకున్నారు. ఏదైనా ఇయ్యగల భగవంతుడు ప్రసన్నుడై వరం కోరుకోమంటే సామాన్య భక్తులు ఇంద్రియ సుఖాల్ని కోరుతారు. అదే శివుడు శంకర భగవత్పాదుల్ని వరం కోరుకోమంటే ఆయన ఏమి వరం ఇమ్మని అడుగుతారో శంకరులు ఈ శ్లోకంలో చెప్పారు. అంతేకాదు, దేవుడు ప్రత్యక్షమైతే భక్తుడు ఏమి కోరుకోవాలో కూడా శంకరులు ఈ శ్లోకం ద్వారా మనకు సూచించారు. ఎవరైనా వచ్చి మనల్ని తినడానికి ఏమైనా పెట్టమంటే మనం తినే వస్తువునే పెడతాము. మరి శివుణ్ణి ఏమైనా పెట్టమని అడిగితే ఆయన తిన్నది విషం కాబట్టి ఆ విషాన్నే మనకు పెడతానంటాడు. ప్రాణాలను తీసే ఆహారం పెడతామంటే మనం వద్దంటాం కదా. అలాగే శంకరులు సైతం శివుడు తిన్న ఆ విషాహారం తనకు వద్దు అన్నారు. అలాగే ఎవరైనా కట్టుకోవడానికి ఒక బట్ట ఇమ్మంటే మన వద్ద ఉన్న వస్త్రాలలో ఏదో ఒకటి తీసి ఇస్తాము. మరి శివుణ్ణి వస్త్రం కోరితే గజచర్మం ఇస్తానంటాడు. ఆయన కట్టుకునే తోలు వస్త్రము తనకు వద్దు అన్నారు. ఎవరైనా వచ్చి అయ్యా కొంచెం తలదాచుకోవడానికి ఆశ్రయం ఇవ్వండి అని అడిగితే మనం నివసించే ఇంటిలోనే ఓ పక్క కొంచెం చోటు ఇస్తాము. మరి ఈశ్వరుని అడిగితే ఆయన ఉండే శ్మశానంలోనే తనతో పాటు ఉండమంటాడు. కాబట్టి శంకరులు ఈశ్వరుని తనకింత చోటు ఇమ్మని అడగలేదు. అలాగే ఆభరణాలు ఇమ్మని కూడా అడగలేదు. ఎందుకంటే శివుడు ధరించే భూషణాలు పాములు కాబట్టి. అలాగే మనకు బాగా కావలసిన వారు తమకు ఏమైనా వాహనం కావాలంటే మన తాహతను అనుసరించి కారో స్కూటరో సైకిలో ఏదో ఇస్తాము. అదే శివుడైతే తను ఎక్కి తిరిగే ఎద్దునే ఇవ్వాలి. ఎద్దు కంటే నడిచి వెళ్ళడం మేలు కదా. అందుకనే శంకరులు వాహనం కూడా అడగలేదు. శంకరులు తనకు అవి ఏమీ అవసరం లేదని, తనకు కావలసింది శివుని వద్ద ఏమీ లేదని, తనకు శివపాదములందు భక్తిని మాత్రం తప్పక ప్రసాదించమని కోరారు. అది ఎంత గొప్ప కోరికయో గమనించండి. నిజంగా ఒక భక్తుడు భగవంతుని కోరవలసిన గొప్ప కోరిక అదే కదా. పైగా ఆ కోరికను అనుగ్రహించడం ఆయనకు ఆనందం కూడాను. తనకు ఇవ్వడానికి శివుని వద్ద ఏముందిలే
నీవు ఏమిస్తావులే అంటూ శివుణ్ణి కించపరుస్తూ ఉన్నట్లు అడిగి చివరకు శివుణ్ణి ఒక గొప్ప కోరికను అనగా శివపాద భక్తిని శంకరులు అడిగారు. అది కూడా ఎడబాటు లేని భక్తిని అడిగారు. ఇది అసామాన్యమైన కోరిక, ప్రతి భక్తుడు అడగవలసిన కోరిక. ఎందుకంటే శివుని పాదాలు సకల సౌభాగ్య నిధులు, అవి ఐశ్వర్యమునకు పెన్నిధులు. ఐశ్వర్యము అనే మాటకు ఈశ్వర సంబంధమైనది అని అర్థము. మనకి ఏవి ఉంటే ఇంకా ఎవరిని అడగాల్సిన అవసరం ఉండదో దాన్నే ఈశ్వరానుగ్రహం అంటారు. ఈశ్వరానుగ్రహం ఉంటే ఇక దేనికి లోటు ఉండదు. ఈశ్వర పాదభక్తి ద్వారానే ఈశ్వరానుగ్రహము, ఐశ్వర్యము లభిస్తాయి. భక్తులు, ముక్తులు, యోగులు భగవంతుణ్ణి ప్రాపంచిక సంబంధమైన నశ్వర సంపదను కోరుతారు. ఈశ్వరుని కారుణ్యం ఎలా ఉంటుందంటే విషాన్ని తింటే మనం మరణిస్తాము. ఆ విషాన్ని తాను మింగి తాను కంఠంలో ఉంచుకున్నాడు. అదే విషం పైన ఉంటే అందరికీ నష్టం. శివుని కడుపులోనికి వెళితే ఆయన బొజ్జలో దాగిన 14 లోకములకు నష్టం. అందుకే పదిలంగా శివుడు ఆ కాలకూట విషాన్ని తన కంఠంలో నిలిపాడు. మనం అడుగుపెట్టడానికే జంకే వల్లకాడులో శివుడు నివసించి మనం బ్రతకడానికి నగరాలు, గ్రామాలు ఇచ్చాడు. అంతేకాదు ఆ శ్మశానానికి వచ్చే ప్రతి జీవిని కొంతకాలం తన పొట్టలో పెట్టుకుని రక్షించి పునర్జీవితుణ్ణి చేస్తున్నాడు. అసలు ఇంత కరుణాసముద్రుడైన భగవంతుడు ఒకడు మనల్ని రక్షిస్తున్నాడనే విషయం గుర్తించకుండా మనం శివభక్తి లేకుండా జీవించడం ఎంత కృతజ్ఞతయో కదా. ఇక పాదార్థంలోకి వెడితే అసనం గరళం పణీకలాపో వసనం చర్మచ వాహనం ముహూర్ష. ఈశ్వరునకు గరళం అంటే విషం, అసనం అనగా ఆహారమట, పణి అనగా సర్పము, కలాప అనగా భూషణమట. ఇక చర్మం అనగా గజ చర్మం, వసనం అంటే ఆయన ధరించే వస్త్రమట, వాహనం ఆయన ఎక్కి తిరిగే వాహనము, ముహూర్షు మహత్ ప్లస్ ఉక్ష అనగా ముసలి ఎద్దట. మమ దాస్యసి కిమస్తి శంభో. శంభో అనేది సంబోధన. ఓ శంభో అని పిలుపు. మమ అంటే నాకు, కిం దాస్యసి అనగా ఏమిస్తావు అని భావం. కిం అనగా నాకు ఇవ్వడానికి నీ వద్ద ఏమి ఉంది అని ప్రశ్న. తనకి ఇవ్వడానికి శంకరుని వద్ద ఏమీ లేదని, ఈశ్వరుని వద్ద ఉన్న వస్తువులను తాను కోరుకోనని సారాంశం. తవ పాదాంబుజ భక్తిమేవ దేహి. తవ అంటే నీ యొక్క, పాదాంబుజ అంటే పాద ప్లస్ అంబుజ అంటే పద్మము వంటి నీ పాదములు అని. భక్తిమేవ అనగా భక్తినే, దేహి అనగా ఇమ్ము అని కోరిక. తనకు ఇవ్వడానికి ఈశ్వరుని వద్ద ఏమీ లేవని, తనకు ఏమీ అవసరం లేదని, శివపాద భక్తిని మాత్రం ప్రసాదించమని శంకరులు శివుని ప్రార్థించారు. భగవంతుడు భక్తులు కోరిన విధంగానే ఫలములను ఇస్తాడు. భగవంతుడు కర్మఫలములను కోరేవారికి కర్మఫలములను ఇస్తాడు. విహితమైన కర్మలను అనుష్ఠించే ముముక్షువులకు జ్ఞానమును ప్రసాదిస్తాడు. జ్ఞానులు, సన్యాసులు, మోక్షార్థులు అయిన వారికి మోక్షాన్ని ఇస్తాడు. ఆర్తులైన వారి ఆర్తిని దూరం చేస్తాడు. ఎవరు ఏ ప్రకారంగా శరణాగతి చేస్తారో ఆ విధంగానే వారికి ఫలములను ప్రసాదిస్తాడు అని సారాంశం. 87వ శ్లోక విశ్లేషణం సమాప్తం. ఓం నమః శివాయ.